ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై హైకోర్టు సంచలన తీర్పు. వారి యొక్క నియామకం చెల్లదంటూ హైకోర్టు వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. బ్రేకింగ్ లో చూద్దాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజకీయ వర్గాల్లో ఒకంత షాక్ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది షాకింగ్ న్యూస్ గా పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్ను ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎంపికకు సంబంధించినటువంటి ఈ అంశంలో మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని పూర్తి వివరాలు లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, హైకోర్టులో ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా చూడొచ్చు? ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల యొక్క నియామకంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వము తాజాగా ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అటు అమీర్ అలీ ఖాన్ నియమిస్తూ జారీ చేసినటువంటి గెజిట్ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. వీరి యొక్క నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం సూచించింది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి చుక్కెదురు అయిందని కూడా చెప్పొచ్చు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆ షాకింగ్ న్యూస్ గా ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా కోదండరాం అదేవిధంగా అలీ ఖాన్ల యొక్క నియామకాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నరు కట్టుబడి ఉండాలని న్యాయస్థానము సూచించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరిని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్మానం చేసి వారిని నియమించినప్పటికీ వారిని గవర్నర్ తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వానికి పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేయడంతో ఇప్పుడు గవర్నర్ విధానానికి వ్యతిరేకంగా ఇది వచ్చిందని చెప్పొచ్చు. షాకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఇక కోదండరాం అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాసో శ్రవణ్ కుర్రా సత్యనారాయణ సిఫార్సులను తిరస్కరణలో గవర్నర్ తమిళసై తీరును కూడా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వీరి ఎన్నికలను పునఃపరీక్షించాలని గవర్నర్ కోర్టు ఆదేశించడం జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందుంచి నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నరు ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరపు న్యాయవాదులు తీసుకెళ్లడం జరిగింది. మంత్రి మండలి నియామకాలను గవర్నరు కట్టుబడి ఉండాలని కూడా హైకోర్టు కూడా సూచించడం జరిగింది. అభ్యంతరాలు ఉంటే కేబినెట్ కు తిప్పి పంపాలని, తిరస్కరించరాదని హైకోర్టు సూచించింది. ఇక ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వము ఏం చేస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ గతంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్ ను ఇటు కుర్రా సత్యనారాయణకు అవకాశాన్ని కల్పిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసి గవర్నర్ కు పంపించడంతో గవర్నర్ వారిద్దరి నియామకాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. కానీ అది రాజ్యాంగం ప్రకారం తిరస్కరించడానికి అవకాశం లేదంటూ హైకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే మంత్రి మండలి సూచించినటువంటి నిర్ణయాన్ని గవర్నర్ కు తిరస్కరించే అవకాశం ఉండదు, లేదా మళ్ళీ కేబినెట్ కు వెనుకకు పంపించే అవకాశం ఉంటుంది, మళ్ళీ పునఃపరిశీలించాలి, ఇది సమ్మితంగా లేదని చెప్పే అధికారము గవర్నర్ కు ఉంటుంది. కానీ ఆ తిరస్కరించే అధికారము గవర్నర్ కు లేదంటూ హైకోర్టు ఈరోజు స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇద్దరిని గవర్నర్ కోటాలో నియామకాలు చేపట్టడం జరిగింది. అది తెలంగాణ ఉద్యమ నేత అయినటువంటి కోదండరాం అదేవిధంగా జర్నలిస్ట్ అయినటువంటి అలీ ఖాన్ ఇద్దరిని కూడా నియమిస్తూ కాంగ్రెస్ గెజిట్ ను ఏర్పాటు చేసి గవర్నర్ కు పంపింది. గవర్నర్ అందుకు ఆమోదము కూడా తెలపడం జరిగింది. కానీ గతంలో కేబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని కాదని గవర్నరు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వారికి గెజిట్ ప్రకారం ఇచ్చినటువంటి వారికి నియమించడానికి వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వివాదము ముదిరింది.
బీఆర్ఎస్ పార్టీ నియమించినటువంటి ఎమ్మెల్సీ శ్రవణ్ ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా హైకోర్టు పిటిషన్ తీసుకుని ఈరోజు గత 2-3 దఫాలుగా విచారించినటువంటి హైకోర్టు ఈరోజు తుది తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా మళ్ళీ పరిశీలించాలంటూ కేబినెట్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వెనుకకు తీసుకుపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఆ ఎమ్మెల్సీల యొక్క నియామకానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం ఇప్పుడు రెండు పార్టీలకు ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమి ఆలోచిస్తుంది, ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా విచారణ వేచి చూడాల్సినటువంటి అవసరము. రాజకీయ వర్గాల్లో ఇది ఒకంత చర్చగా మారింది. గవర్నర్ యొక్క తీరును కూడా హైకోర్టు ఈ సందర్భంగా తప్పుపట్టడం జరిగింది. ఇది సరైనటువంటి విధానము, పద్ధతి కాదు. కేబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని ఖచ్చితంగా 171 ఆర్టికల్ ప్రకారము తిరస్కరించే అధికారము గవర్నర్కు లేదు. గవర్నరు ఏమైనా అభ్యంతరకరమైనటువంటి అనిపిస్తే వాటిని మళ్ళీ పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర క్యాబినెట్కు తిరిగి వెనకకు పంపించే అధికారం ఉంటుంది. కానీ వాటిని పూర్తిగా దాన్ని తిరస్కరించడం, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి వారికేమో గెజిట్ ఆధారంగా వారి నియామకానికి ఒకే చెప్పడం లాంటి ఇవన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయని వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపినటువంటి హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ పరిశీలించాలంటూ క్యాబినెట్లో మరి ఇక క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మళ్ళీ పంపిస్తారా, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది.